UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఓం నమ శివాయ దేవి మహాశక్తి శంభో శంకర. ప్రజలందరికీ నమస్కారము. ఈ శ్రీ కోదినామ సంవత్సరం అక్టోబర్ నెల మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలం. అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృతికా నక్షత్రము కలిస్తేనే మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, స్థానము, యోగము, ప్రభ. కాబట్టి ఈ నెలలో ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, మరి కళ్యాణాల విషయాలు కానీ, కుటుంబ విషయాలు కానీ, చేసే పనులు కానీ, విద్యగీసిన పరంగా కానీ, చదువు పరంగా కానీ, కొన్ని సమస్యలు, వాళ్ళు చేసే ఉద్యోగాలలో కొన్ని మార్పులు కానీ కొన్ని మనం ఈ నెలలో ఎలా ఉన్నాయా అనేది మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, స్థానబలము. ఈ రాశి వాళ్ళకి అదృష్టములో చూసుకుంటే చాలా వరకు బాగుంది. ఈ నెలలో వీళ్ళకి కొన్ని ఊహించని సంఘటనలు, ఊహించని మలుపులు కొన్ని రాబోతున్నాయి. ఈ నెల 16వ తారీఖు నుంచి, అక్టోబర్ నెల 16వ తారీఖు నుంచి నూతన పనులు, నూతన గృహాలు, లేదు వాళ్ళకి ప్రమోషన్లు, చేయాల్సిన కార్యక్రమాల్లో పెద్ద అభివృద్ధిగా కావలసిన కొన్ని విధానాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని చేస్తామనుకున్నా కూడా ఈ మధ్యలో మీకు అనుకున్న పనులు చేతికాడికి రావటం, చేజారిపోవటం అలాంటి కొన్ని జరుగుతున్నాయి. కానీ మీరు ఎక్కువగా ఎవరినైనా సరే నమ్మే విషయాలలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అతి జాగ్రత్తగా మీరు పాటించుకోకుండా అందరూ మన వాళ్ళే అనుకొని మీరు మీ బంధువు మిత్రుల్లో కానీ, స్నేహితుల్లో కానీ ముందడుగు వేశారనుకోండి, మీ మీద లేనిపోయిన రీమార్కులు పెడతారు, లేనిపోయిన సికాకులు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి మీరు ఈ నెలలో చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు చాలా పెద్ద కార్యక్రమాలు కనబడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా ఇప్పుడు టయాల్ అనేది మీడియంలోనే ఉన్నాయి. అంత హై లెవెల్ లేదు, అంత డౌన్గా లేదు. కాబట్టి ఇక నుంచి మీకు ఈ నెలలో 16వ తారీఖు నుంచి కొన్ని మీరు చేయాల్సిన ఉద్యోగ విశేషాలలో ప్రమోషన్ మార్పులు, వ్యాపారంలో, ఉద్యోగంలో, చేయాల్సిన రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని నూతన పనులు, నూతన కార్యక్రమాలు అభివృద్ధిగా రావాల్సినవి కొన్ని కనబడుతున్నాయి. కానీ మీరు ఏది చేసినా, ఎక్కడికి పోయినా కూడా పార్ట్నర్స్ అనేది ఉండకూడదు, సొంతమే చేయాలి. ఇండిపెండెంట్గా చేస్తేనే మీకు అన్నీ కలిసి వస్తాయి, మనశ్శాంతిగా ఉంటుంది, లక్ష్మి నిలబడుతుంది, చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి. మీరు ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలను మీరు ముందే చెప్పి చేయొద్దండి. చెప్పుకోకుండా చేయాలి, కానీ చెప్పి చేసిన దానివల్ల మీ మీద దిష్టి పడుతుంది, కనుదృష్టి ప్రభావం. ఆ కనుదృష్టి ప్రభావం పడగా నుంచి మీ కుటుంబంలో ఉండాల్సిన కొన్ని పనులు, కొన్ని కార్యక్రమాలు ఏమవుతుంటాయంటే ఆ దిష్టి ప్రభావం వల్ల రావాల్సిన లక్ష్మి కూడా మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతుంది, మనసు శాంతి ఉండదు, మానసికంగా రోజుకి కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు, కొన్ని లేనిపోయిన వస్తుంటాయి. కాబట్టి మళ్ళా ఆ గ్రహాలని మీరు తొలగించుకున్నప్పుడే మళ్ళీ మీకు దిశ అనేది తిరుగుతున్నానా. మీకు దిశ తిరగాలంటే మీ మీద ఉండాల్సిన కొన్ని గ్రహ ప్రభావం, నెగిటివ్ ప్రభావం ఉంచుకొని మీరు ₹1,00,00,000తో బిజినెస్ పెట్టినా కూడా అభివృద్ధి అనేది రాదు. కాబట్టి మీరు పూజించాల్సింది ముఖ్యంగా అష్టలక్ష్మిని పూజించాలి, అష్టలక్ష్మి పారార్థనలు చేయాలి. మీరు ముఖ్యంగా ఆ గోమాత దగ్గరికి వెళ్ళి ఆ గోమాతకి మీరు మీ చేతుకుంట కొన్ని అరటి పండ్లు, కొన్ని బియ్యము, కొన్ని నవధాన్యములు కలిపి
ఆ గోమాతకు తినిపించాలి. ఆ గోమాతకు తినిపించిన తర్వాత మీకు తర్వాత ఏ కార్యక్రమానికి మీరు వెళ్దాం అనుకుంటున్నారో, ఏ పనికి మీరు పోదాం అనుకుంటున్నారో ఆ పనులకి ఈ కార్యక్రమం అయిన తర్వాత చేసుకోవాలి. ఈ కార్యక్రమం కాకముందు మీరు ఇంకా వేరే కార్యక్రమాలు చేసుకొని మీరు పోతే కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటారు. కొన్ని ఇబ్బందులు, కొన్ని ఏ మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా మీకు ఈ నెలలో 16 తారీఖు నుంచి లక్ష్మీ కటాక్షం కలిసి వచ్చే యోగం అనేది కనబడుతుంది. కానీ మీరు ఏది చేసినా, ఎక్కడికి పోయినా మీరు పొత్తు అనేది ఎక్కువగా ఉండకూడదు. పార్ట్నర్షిప్ ఎక్కువగా ముగ్గురు కలిసి చేయొద్దు. నలుగురు, 5 మంది, 10 మంది, 20 మంది కూడా చేస్తుంటారు. కాబట్టి అందులో మీకు ఉండాల్సింది మీకు సరి సంఖ్య. సరి సంఖ్య అనగా 2, 4, 6, 9 ఇది మీకు సరి సంఖ్య. ఈ సరి సంఖ్యని మీరు ప్రకారంగా మీరు చేసుకుంటే తప్పకుండా మీకు అన్నీ కలిసి వస్తాయి. మనశ్శాంతి ఉంటుంది, లక్ష్మి కలిసి వస్తుంది, చేయాల్సిన ప్రయత్నాలు మీకు అభివృద్ధిగా అవుతాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని, ఎక్కడెక్కడో మీరు పూజలు చేయించుకొని ఏ పని కాకోకుండా మానసికంగా ఇబ్బందులు పడుతూ అనేకమైన బాధలతో మీరు బాధపడుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే మీకు ఎలాంటి ప్రాబ్లం కానీ, ఎలాంటి సమస్య కానీ మేము జాతక చక్రం వేసేసి దానికి ఏమేమి ఉందా సమస్యని బట్టి చూసి ఆ స్థితిగతుల్ని మేము గ్రహించి ఆ సమస్య ఏముందా అనేది మేము చెప్పగలుగుతాము. ఆ సమస్యకి మీరు సాల్వ్ చేసుకుంటే మీ జీవితంలో మీరు అనుకున్న పనులు మీరు తప్పకుండా నెరవేరుస్తారు. అనుకున్న కోరికలు, అనుకున్న పనులు మీకు ఆ భగవంతుడు, మీకు ఆ లక్ష్మీదేవత మీకు తప్పకుండా వర్ణిస్తుంది. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.